ఈశ్వర్ని చూడగానే కోపం వచ్చిందా? మనం ఇలాంటి సిచ్యువేషన్ ఉండడానికి కారణమైన వాడిని చూడగానే చంపేనంత కోపం వచ్చింది కోచ్. కానీ వాడిని చంపడం ఎంతసేపు? మహా అయితే ఒకరోజు లేట్ అవుద్ది. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ IPL వాడి పేరు మీద లాంచ్ చేస్తారు. వాడిని నమ్మి మా నాన్న ఓడిపోయారు, గెలిచి మీరు ఓడిపోయారు. వాడు మాత్రం ఇండియన్ బాక్సింగ్కి హీరో అయిపోయాడు. మా నాన్న ఆలోచన ఆట గెలవాలని. ఆట గెలవాలంటే నేను గెలవాలి. ఎందుకంటే ఈ సొసైటీ ఎప్పుడు గెలిచిన వాడి మాటే నమ్ముతుంది. గెలుస్తాను కోచ్, తప్పకుండా గెలుస్తాను. Like father, like son. Let's do it. కంగ్రాచులేషన్స్, ఎనగ తీసావు ఈశ్వరా. Thank you. ఎఫ్బి, ట్విట్టర్, ఇన్స్టా, మీడియా అన్నిట్లో IPL ట్రెండింగ్. దేశం మొత్తం IPL ట్రెండింగ్ తో మారు మోగిపోతుంది. కానీ చిన్న ప్రాబ్లం వల్ల. ఆ ప్రాబ్లం పేరు అడ్వైజరీ బోర్డ్ చైర్మన్ ఇర్ఫాన్ ఖాన్. అవును, ఆ ఖాన్ బాబాయే కదా. చెప్పు ఈశ్వర్. చెప్పడానికి ఏముంది ఖాన్ గారు, మీరు క్లియరెన్స్ ఇస్తే రేపు మేము టోర్నమెంట్ స్టార్ట్ చేసుకుంటాం. ఎలా చేస్తావు? అడ్వైజరీ కమిటీ క్లియరెన్స్ లేకుండా అనౌన్స్ చేయడమే రాంగ్. గవర్నమెంట్ అప్రూవ్ చేసింది, నేను అనౌన్స్ చేశాను. ఇందులో తప్పేంటి? గవర్నమెంట్ అప్రూవ్ చేయడంలో తప్పు లేదు, కానీ నీలాంటి వాడి చేతుల్లో ఈ గేమ్ పెట్టడమే పెద్ద తప్పు. దీని వెనకాల నీ ఒరిజినల్ ఇంటెన్షన్ నా క్లారిటీ వచ్చింది. క్లారిటీ వచ్చినప్పుడు క్లియరెన్స్ ఇవ్వచ్చుగా. అవసరమైతే అనౌన్స్ చేసిన IPL ఆపేస్తాను, కానీ నువ్వు అనుకున్నది మాత్రం జరగనివ్వను. థ్యాంక్స్ ఫర్ ద కన్ఫర్మేషన్. కుదిరితే మళ్ళీ కలుద్దాం. ఈశ్వరా, నా ఆలోచనకి నా IPLకి అడ్డం వచ్చిన వాళ్ళని చంపడానికైనా సిద్ధమే. లెట్స్ బిగిన్ ద గేమ్. ఏమైంది రామోహన్? ఏ గుర్తింపు లేని బాక్సింగ్ లో 500 కోట్లు ఇన్వెస్ట్ చేయమన్నావు. నీ మీద నమ్మకంతో చేశా. ఆట గుర్తింపు వచ్చింది, నీకు పేరు వచ్చింది, క్వార్టర్ ఫైనల్స్ ప్లేయర్స్ లిస్టు కూడా వచ్చింది. మరి నా డబ్బులు ఎక్కడ ఈశ్వరా? ఎప్పుడు వస్తాయి, ఎట్టొస్తాయి? బెట్టింగ్. బెట్టింగా? మన జనాలకి బెట్టింగ్ ఎంతలా అలవాటైందంటే, టీ కొట్లో నలుగురు ఖాళీగా కూర్చుని నెక్స్ట్ ఏ సిరీస్ నంబర్ వెహికల్ వస్తుందని 10 రూపాయల పందెం కాడి నుంచి భీమవరంలో జరిగే కోడి పందాల్లో 100 కోట్ల వరకు, ఎలక్షన్లో కొన్ని వేల కోట్ల నుంచి క్రికెట్ బెట్టింగ్లో లక్షల కోట్ల వరకు. బెట్టింగ్ కట్టడానికి మన నెలకు ఒక సిచ్యువేషన్ కావాలంతే. పందెం అనేది మన భారతీయుల DNAలోనే ఉంది. క్రికెట్, పాలిటిక్స్, కోడి పందాలంటే ఓకే సార్, బాక్సింగ్ ఎలా వర్కౌట్ అవుతుంది? హలో, ఎక్స్క్యూజ్ మీ. బాక్సింగే కదా అని లైట్గా తీసుకోవద్దు. ఎవ్రీ ఇయర్ స్పోర్ట్స్ మీద వరల్డ్ వైడ్ కొన్ని లక్షల కోట్లు బెట్టింగ్ టర్న్ ఓవర్ అవుతుంది తెలుసా? అందులో క్రికెట్ 20% మాత్రమే. లాస్ వేగస్లో జరిగే ఒక్క బాక్సింగ్ మ్యాచ్ మీద $300 to $400 మిలియన్ బెట్టింగ్ అవుతుంది. ఒక IPL మ్యాచ్లో బెట్టింగ్ కంటే ఎక్కువ. వారిని ఇతనే ఊరిస్తురా? యూసఫ్ అలీ ఖాన్, వన్ ఆఫ్ ద బెస్ట్ బెట్టింగ్ ఎక్స్పర్ట్ ఇన్ ఇండియా. ఎమ్మెల్యే, MP ఎలక్షన్స్ నుంచి క్రికెట్ రమ్మీ వరకు అన్ని ఇల్లీగల్ బెట్టింగ్స్ ఇతనే హ్యాండిల్ చేస్తాడు. ఈ IPLలో ఆడ్స్ ఎలా సెట్ చేయాలి, మ్యాచ్ ఎలా ఫిక్స్ చేయాలి, ఛానల్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా జనాల్ని ఎలా ప్రొవోక్ చేయాలనేది యూసుఫ్ చూసుకుంటాడు. అయ్యన్ని చూసుకుంటాడు సరే, మరి ప్లేయర్స్ పరిస్థితి ఏంటి? శకుని గెలిచింది ధర్మరాజుకి ఆట రాక కాదు, ఎప్పుడు ఏ పాచిక ఎలా వేయాలో తెలుసు కాబట్టి. అర్థమయ్యేలా అంతా మీరు నడిపిస్తారన్నమాట. శకుని చేతిలో పాచికలు, మీ చేతిలో ప్లేయర్స్. చైతన్య సార్,
క్వార్టర్ ఫైనల్స్కి సెలెక్ట్ అయిన ప్లేయర్స్ అందరికీ రేపు పార్టీ అరేంజ్ చేయి. ఓకే సార్. ఫైనలీ ఆఫ్టర్ 15 years ఎలా ఉన్నావు విజేందర్? నేను అలాగే ఉన్నాను, కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావు. మీతో ప్రాబ్లం ఏంటో తెలుసా విజేందర్? మీకు రింగ్లో ఆడటం తెలిసినంతగా లైఫ్లో గెలవటం తెలీదు. ఇంతకీ ఎప్పటికైనా పరిచయం చేస్తావా, ఇంకా దాస్తావా విక్రమాదిత్య కొడుకుని? కానీ ఛాంప్, కలిసిన వెంటనే నా గురించి అంతా చెప్పుంటాడుగా. తెలిసిన వెంటనే వచ్చి సరెండర్ అవ్వాల్సింది. నీ కెరియర్కి ఏదో ఒకటి చేసేవాడిని. తెలిసినా రాలేదంటే నువ్వేదో ఫిక్స్ అయి ఉంటావు. అది జరగదు, జరగనివ్వను. బాక్సింగ్ అయినా లైఫ్ అయినా సరెండర్ అయితే గెలవరు, ఫైట్ చేస్తే గెలుస్తారు. రాసిపెట్టుకో, ఈ టోర్నమెంట్ గెలిచేది నేనే. నువ్వు అలా అనుకుంటున్నా తప్పలేదు. విక్రమాదిత్య కొడుకు నీకు ఒక పగ ఉంటుంది, నీ వయసుకు ఒక పొగరు ఉంటుంది, గెలుస్తాననే ఆశ ఉంటుంది. కానీ ఇక్కడున్నది ఈశ్వర్నాథ్, లయకారకుండ్రా. ఆట ఆడిచ్చేది నేనే, గెలిపించేది నేనే, ఓడించేది నేనే. నన్ను ఫేస్ చేయటం నీ వల్ల కాదు. వీడంతా అన్ను నన్ను అండర్ ఎస్టిమేట్ చేయడంలో తప్పే లేదు. ఎందుకంటే నీ జీవితంలో 25 ఏళ్ల పాపం ఉంటుంది, గెలిచానన్న గర్వం ఉంటుంది, ఓడిపోనన్న అహంకారం ఉంటుంది. లైఫ్లో మంచోని గెలుకు, చెడ్డోని గెలుకు, కానీ నాలా ఆటని గెలిపించాలనుకునే పిచ్చోడిని మాత్రం గెలుక్కో. తట్టుకోలేవు. విజేందర్, నువ్వు వీడికి మాటలు నేర్పించావా, ఆట నేర్పించావా? మీ నాన్న ఓటమి మీద పునాది వేసుకుని ఇక్కడ దాకా వచ్చినాన్రా. బచ్చావి, నువ్వెంత? ఈ టోర్నమెంట్లో నీ ఓటమంతా. నువ్వు బయట కూర్చుని జస్ట్ ఆట చూస్తావు, కానీ రింగ్లో నేను అదే ఆట ఆడతా. నా ప్రతి గెలుపుకి నీకు భయం పుట్టేలా చేస్తా, నీ పాపాలని నీకు గుర్తొచ్చేలా చేస్తా, నీకు వేరే ఆప్షనే లేకుండా చేస్తా. సూపర్ రా. గెలవటం అలవాటైపోయినాక లైఫ్లో ఎక్సైట్మెంట్ లేకుండా పోయింది. ఇప్పుడు వచ్చింది కిక్. ఐ లైక్ ఇట్. ఆల్ ది బెస్ట్ ఛాంప్. राइट और लेफ्ट को स्लिप करते हुए गनी ने सोहेल को शेर के पंजे के बाद
Rishi? I think it's a knockout, but we have to confirm with the replays. And Gunny has won by a knockout. అయ్యో వావ్ అరే రే రే, చూడరా చూడరా ఏం కొట్టాడ్రా మంచి బాబు రాము ఆ? సో ఇప్పుడు వరకు జరిగిన 4 క్వార్టర్ ఫైనల్స్లో 3 క్వార్టర్ ఫైనల్స్ మనం అనుకున్న ఆడ్స్ అండ్ ఈక్వేషన్స్ మ్యాచ్ అయ్యాయి అండ్ వి వన్ క్లోజ్ టు 400 crores. బట్ ద 4th క్వార్టర్ ఫైనల్ విచ్ వాస్ బిట్వీన్ గనీ అండ్ సోహెల్ ఖాన్ మనం అనుకున్న ఆడ్స్ అండ్ ఈక్వేషన్స్ వర్కౌట్ అవ్వలేదు అండ్ ఎక్స్పెక్టేషన్స్ రివర్స్ అయ్యాయి. వి లాస్ట్. అంటే ఎంత పోయింది? సే అప్రాక్సిమేట్లీ 100 crores. 100 తోపిందంటే ఈశ్వరా. Vishwar sir, going forward the stakes are going to be 5 to 10 times higher. It is semis and finals. Even one small mistake, ఒక్క మ్యాచ్ పోయినా the consequences will be unthinkable sir. పోయమ్మా, మొదటికే మోసం వచ్చేలా ఉంది ఈశ్వరా. మీరే ఏదో ఒకటి చేయాలా? ఒపోనెంట్ కి ఛాన్స్ ఇవ్వకుండా రింగ్ మొత్తం మూవ్ అవుతుంటూ ఇలా. సారీ బ్రో, తప్పు చేశాను. ఫాల్సీకో, మీ నాన్న గురించి నిజం తెలిసాక నీకు ఈ మ్యాచ్ ఎంత ఇంపార్టెంటో అర్థమైంది. నేను ఓడిపోయాను, కానీ నువ్వు గెలవాలి. लेकिन गनी ने सबको अच्छे फुटवर्क के साथ डिफेंस कर लिया. इस राउंड में दोनों बॉक्सर्स बहुत ही गुस्से में नजर आ रहे हैं. ऐसा लगता है कि दोनों ही जीतने के इरादे से आए हैं. और ये क्या, गनी का राइट हुक और काला का राइट अपरकट एक ही बार दोनों को कनेक्ट हो गया है. राउंड के खत्म होते ही गनी के कोच विजेंद्र सिन्हा गनी को समझाते हुए, गनी ने शुरू से ही अच्छी फुटवर्क और अच्छी स्लिप्स के साथ मैक्सिमम स्कोरिंग की है. नेक्स्ट राउंड की शुरुआत से ही गनी ने काला पर अपनी लीड बना दी है. इससे गनी के रिब्स में इंजरी हो सकती है. Give me that tree. Faster. Relax, Gani. Just focus on the game. राउंड के शुरू से ही गनी पेन में नजर आ रहे हैं और काला
गनी के इंजर्ड रिब्स पर ही अटैक किए जा रहे हैं। गनी पेन में होते हुए भी अच्छे स्कोर के साथ खेल रहे हैं। गनी के इंजर्ड रिब्स को होल्ड करके अपर कट से अटैक करते जा रहे हैं और रेफरी ने दोनों बॉक्सर्स को ब्रेक कर दिया।